హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. 24 మంది విద్యార్థులకు ప్రమాదం. ఏపీలో దారుణ ఘటన, పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలోని బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు ల్యాబ్లో ఉన్న సమయంలోని అక్కడ గ్యాస్ లీక్ కావడంతో పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు ఊపిరాడక విలవిలలాడారు. అనంతరం వీరిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కెమిస్ట్రీ ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తున్న తరుణంలో ఇలా విషవాయువు లీక్ అయినట్లు తెలుస్తుంది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఇవాళ ఎప్పటిలాగే విద్యార్థులు ల్యాబ్ లో ప్రయోగాలకు వెళ్లారు. అయితే అక్కడ ఉన్న గ్యాసులు లీక్ కావడంతో కెమికల్ రియాక్షన్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక్కసారిగా కమ్ముకున్న పొగలతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు బయటికి పరుగులు తీశారు. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలోని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ల్యాబ్లో విద్యార్థులు రకరకాల కెమికల్ మిక్స్ చేసిన సమయంలో ప్రమాదకర వాయువుల విడుదలతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని, వైద్య సాయం అందిస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే విద్యార్థులను ఉంచాలని సీఎం సూచించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.